ప్రతిష్టాత్మక ఎంఐటీలో తన గ్రాడ్యుయేషన్ స్పీచ్తో తెలుగు మూలాలున్న విద్యార్థి అంతర్జాతీయ వార్తలోకి ఎక్కింది. ఎంఐటి అంటే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో అంతర్జాతీయంగా పేరు పొందిన ఉన్నత విద్యాసంస్థ. ఎంఐటిలో మొన్న గురువారం నాడు మేఘా వేమూరి అనే విద్యార్థి కమెన్స్మెంట్ స్పీచ్ ఇచ్చింది. కమెన్స్మెంట్ స్పీచ్ అంటే అమెరికన్ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా చేసేటువంటి ప్రసంగం. ఈ సందర్భంలో ఒక గ్రాడ్యుయేట్కి అంటే అవుట్ గోయింగ్ గ్రాడ్యుయేట్కి కూడా మాట్లాడడానికి అవకాశం కల్పిస్తారు. ఆ విధంగా ఎంఐటి క్లాస్ ఆఫ్ 2025 ప్రెసెంట్గా ఉన్న మేఘా వేమూరికి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. ఈ సందర్భాన్ని ఆమె ఇజ్రాయెల్ మీద నిప్పులు కురిపించడానికి, పాలస్తీనాకి మద్దతు పలకడానికి ఉపయోగించింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆమె ఈ అవకాశాన్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగించింది. పాలస్తీనియన్లని ఈ భూమి మీద లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ అక్కడ నరమేధం సాగిస్తోంది. ఈ నరమేధాన్ని ఎంఐటి విద్యార్థి సంఘాలు మొదటి నుంచి కూడా ఖండిస్తున్నాయి. యూనివర్సిటీ వాళ్ళు ఎంత బెదిరించినా కూడా విద్యార్థులు తగ్గలేదు అని చెప్పి వాళ్ళను కూడా అభినందించింది. అంతేకాదు, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న ఊచకోతలో ఎంఐటికి కూడా భాగస్వామ్యం ఉంది అని ఆరోపించింది. ఎంఐటికి ఇజ్రాయెల్తో రీసెర్చ్, అకాడమిక్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మిలిటరీ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఎంఐటికి ఫండింగ్ చేస్తోంది. 2015 నుంచి దాదాపు $11 మిలియన్ ఇచ్చిందని చెప్తున్నారు. అట్లాగే ఇజ్రాయెల్కి చెందినటువంటి డ్రోన్స్ కంపెనీ ఎల్బిట్ అని ఉంది. ఇట్లాంటి కంపెనీలు కూడా ఎంఐటితో కలిసి పనిచేస్తున్నాయి. ఇట్లా ఇజ్రాయెల్తో కలిసి పనిచేయటం ద్వారా ఎంఐటి కూడా ఇజ్రాయెల్ పాపాల్లో భాగం పంచుకుంటోంది అని కూడా మేఘా వేమూరి తన స్పీచ్లో ఆరోపించింది, లేక విమర్శించింది. You showed the world that MIT wants a free Palestine. But you prevailed because the MIT community that I know would never tolerate a genocide. The Israeli occupation forces are the only foreign military that MIT has research ties with. This means that Israel's assault on the Palestinian people is not only aided and abetted by our country, but our school. As scientists, engineers, academics, and leaders, we have a commitment to support life, support aid efforts, and call for an arms embargo, and keep demanding now, as alumni, that MIT cuts the ties. ఈ ప్రసంగం అమెరికాలో పెద్ద వివాదమైంది. మేఘా వేమూరి ధైర్యాన్ని కొంతమంది మెచ్చుకున్నారు. సమయం సందర్భం లేకుండా ఇట్లాంటి సొంత పైత్యాన్ని ప్రదర్శించే వాళ్ళని అసలు అమెరికన్ ఉన్నత విద్యా సంస్థలు దూరంగా పెట్టాలి అని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో ఎంఐటి యాజమాన్యం కూడా ఉలిక్కిపడింది. మేఘా వేమూరిని, ఆమె తల్లిదండ్రుల్ని ఆ తర్వాతి రోజు అంటే శుక్రవారం నాడు జరిగినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి రాకుండా బహిష్కరించింది. భావ ప్రకటన స్వేచ్ఛకి ఎంఐటి అండగా ఉంటుంది. అయితే ఎవరైనా కమెన్స్మెంట్ నిర్వాహకుల్ని తప్పుదోవ పట్టించటం, ఆ కమెన్స్మెంట్ స్టేజ్ని నిరసన ప్రకటనలకి వాడుకోవడం, తద్వారా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని గందరగోళపరచటం సరైన పని కాదు. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఎంఐటి యాజమాన్యం చెప్పింది. అంతేకాదు, నిర్వాహకులకి ఆమె ఇచ్చినటువంటి స్పీచ్ కాపీ వేరట, స్టేజ్ మీద యాక్చువల్గా ఆమె మాట్లాడింది వేరు. ఇది సరైన పద్ధతి కాదు అని కూడా ఎంఐటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేఘా వేమూరి అమెరికాలో జార్జియా రాష్ట్రానికి చెందింది. ఎంఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆమె మేజర్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్ ఈ సబ్జెక్టులో చదివింది. ఎంఐటీలో ఉండగా ఆవిడ క్లాస్ ఆఫ్ 2025 ప్రెసిడెంట్గా కూడా ఉంది. ఆ హోదాలోనే యాక్చువల్గా స్టేజ్ మీద నుంచి ప్రసంగించింది. మేఘా వేమూరి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాలస్తీనా యూత్ మూవ్మెంట్ లాంటి హ్యాండిల్స్ ఆమె ప్రసంగానికి విస్తృత ప్రచారం కల్పించినాయి.
సోషల్ మీడియాలో. ఇక ఈ అంశం మీద నా వ్యూ పాయింట్. ఈ ప్రసంగం చేసినందుకు మేఘా వేమూరిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అన్యాయాన్ని ఎదిరించింది, ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని ఎత్తిచూపింది, పాలస్తీనా ప్రజల హక్కులకు అండగా నిలబడింది అని చెప్పి ఆమెని చాలామంది పొగిడారు. MIT లాంటి అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థను కూడా కడిగి పారేసింది. మేఘా వేమూరి హీరోని అభివర్ణించేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మేఘ ఇంకా టీన్స్లోనే ఉండుంటుంది. ఆ వయసులో ఐడియలిస్టిక్గా ఉండటాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఐడియలిస్టిక్ ఫెర్వర్ని అప్రిషియేట్ చేయాలి కూడా. అయితే కమెన్స్మెంట్ అంటే ఏంటి? వందలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునేటువంటి సందర్భం. ఆ వేడుక ఏ ఒక్కరిది కాదు, అందరిది. ఆ సందర్భంగా ఉండే ప్రసంగాలు అభినందనపూర్వకంగా ఉంటాయి. సాధారణంగా యూనివర్సిటీ నుంచి బయటకు వెళుతున్న విద్యార్థులకి దిశానిర్దేశం చేసే విధంగా, ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి. అట్లాంటి సందర్భాన్ని ఒకరి వ్యక్తిగత రాజకీయ ప్రకటనలు చేయడానికి ఉపయోగించుకోవడం స్వార్థం కాదా? స్టేజిని తన సొంతం చేసుకోవటం కాదా? అప్రాప్రియేట్ చేసుకోవటం కాదా? అదే సమయంలో ఆ వేడుకని, అక్కడున్న గ్రాడ్యుయేట్లని, వాళ్ళ తల్లిదండ్రుల్ని అవమానించటం కాదా? ఈ ప్రసంగంతో మేఘా వేమూరికి 15 minutes ఆఫ్ ఫేమ్ వచ్చేసింది. దేశ విదేశాల్లో ఆమె పేరు మారుమోగిపోయింది. ఇజ్రాయెల్ పాలస్తీనా పోరులో వ్యక్తిగతంగా ఎటువంటి స్టేక్స్ లేకపోయినా, అది ఆమె జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపే అంశం కాకపోయినా, ఒక స్పీచ్ ఇచ్చి తన మోరల్ సుపీరియారిటీని ఆమె ప్రపంచానికి చాటింది. దీన్ని వర్చ్యూ సిగ్నలింగ్ అని కూడా అంటారు. మనకి పూర్తిగా అవగాహన లేని, మనం ఎంత మాత్రమో ప్రభావితం కానీ పరిష్కారం కానీ చేయలేని అత్యంత సంక్లిష్టమైన అంతర్జాతీయ సమస్య మీద అలవోకగా ఏకపక్షంగా ఒక తీర్పు చెప్పేస్తే, ఇక నా నైతిక ఆధిక్యత, మోరల్ సుపీరియారిటీ చూడండి అన్నట్టుగా ఉంటాయి ఇట్లాంటి చర్యలు. ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇటువంటి సందర్భాల్లో ఇష్యూ సీరియస్నెస్ కంటే దాని పాపులారిటీని బట్టి, దాని పొలిటికల్ కరెక్ట్నెస్ని బట్టి మాట్లాడడం. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య చిన్నదేం కాదు, చాలా పెద్ద సమస్యే. కానీ అంతకంటే ఎక్కువ మంది, అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారంలో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది రష్యా యుక్రెయిన్ వార్లో చనిపోయారు. అయినా కూడా దాని గురించి మాట్లాడితే ఇంత గుర్తింపు ఉండదు. లేదు ఒక మోరల్ ఇష్యూగా చూడాలి అనుకుంటే, పెహల్గాంలో ఈ మధ్యనే సామాన్యుల్ని మత ప్రాతిపదిక మీద దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే హతమార్చటం, అది ఎవరినైనా కదిలించాలి. అయితే అంతర్జాతీయ రాజకీయ చర్చల సిలబస్లో ఈ పెహల్గాం అంశం అనేది ఫుట్ నోట్ కూడా కాదు. అందువల్ల ఏ అంశం గురించి మాట్లాడితే చప్పట్లు మోగుతాయో, దేని గురించి ఆవేశపడితే కీర్తి వస్తుందో దాని గురించి మాత్రమే చలించిపోవడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మేఘా వేమూరిని ఏదో తప్పు పట్టాలని కాదు. మనకు సంబంధం లేని, మనకు చాలా దూరంగా ఉండేటువంటి అంశాలు, చాలా క్లిష్టమైనటువంటి అంశాలు, ఏకాభిప్రాయం లేని అంశాలు, అటువంటి వాటి మీద మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది. దానికి చాలామంది లోబడతారు. అందువల్ల చాలామంది ఆదర్శవాదులు అటువంటి ఇంపాసిబుల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అది నేను చెప్పదలుచుకుంది. మేఘా వేమూరి బహుశా అమెరికా సిటిజన్ అయి ఉంటుంది. అమెరికాలో ఇంకా ఉన్న విలువలు, వ్యవస్థల మూలంగా ఆమెకి ఈ ప్రసంగం వల్ల పెద్దగా కాన్సిక్వెన్సెస్ ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ లాంటి అతివాది అధ్యక్షుడిగా ఉండటం వల్ల అమెరికాకు వలస వెళ్ళిన వాళ్ళు, వెళుతున్న వాళ్ళు, వెళదామనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మేఘా వేమూరి లాంటి వాళ్ళ ప్రసంగాల వల్ల చాలామంది భారత్ నుంచి అమెరికా యూనివర్సిటీలకు వెళ్ళే విద్యార్థులకి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. విద్యార్థులకి వీసాల జారీని కఠినతరం చేస్తున్నట్టుగా ఇప్పటికే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. మేఘా వేమూరి స్పీచ్ వల్ల ఇజ్రాయెల్కి ఎంత నష్టమో తెలియదు, కానీ ఇండియన్ స్టూడెంట్స్కి అమెరికా చదువులు ఇంకా జటిలం కాబోతున్నాయి.